హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ని అలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇట్లా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనూ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అట్లనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లా పసుపు సాల్ట్ వేసుకోవటం వల్ల పన్నీర్ ముక్కలకి కొంచెం సాల్ట్ పడుతుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత అలా వేగిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాణీలో మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అలా కొంచెం మగ్గిన తర్వాత అట్లనే మీడియం సైజు 2 టమోటా ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలని టమాటాలని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఒక 10 జీడిపప్పు పౌడర్ చేసి పెట్టుకోవాలి. అందులోని టమాటా ఉల్లిపాయ వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లము, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు వేసి ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక 3 లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పన్నీర్ వేయించే గిన్నెలోనే కళాయిలోనే కర్రీ సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, ఒక 2-3 లవంగాలు వేసుకోవాలి. అట్లనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన పేస్ట్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని మొత్తము కలుపుకోవాలి. అట్లా మొత్తం వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే త్వరగా అడుగంటుతూ ఉంటుంది. అందుకే కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెము పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే మాకు సరిపోతుంది. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసిన. మీకు సరిపడా చూసి వేసుకోండి. అలానే వేసుకున్నాక ఇట్లా మొత్తం కలిసే విధంగా పేస్ట్ మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉండాలి. అలా తర్వాత కొంచెం ధనియాలు పౌడర్ వేయాలి. వేసి కలిపెట్టుకోవాలి. అట్లా మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. అలా మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉప్పు కారం అవి కూడా పన్నీర్ ముక్కలకు పడుతుందిగా. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసాం కాబట్టి త్వరగా తీసుకుంటే పన్నీర్ ముక్కలు చప్పగా లేకుండా కొంచెం ఉప్పు కారం వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలా కొంచెం మగ్గిన తర్వాత మనకు గ్రేవీకి ఎంత కావాలి వాటర్ సరిపడా వాటర్ పోసుకోవాలి. అలా మగ్గిన తర్వాత వాటర్ చూసుకొని పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ పోసిన. చూసుకొని గ్రేవీ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి.
ఇలా ఒక 5 నిమిషాలు అట్లా ఉడుకుతున్నాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి దాంట్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఫ్లేవరు వస్తుంది, కర్రీకి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు వీటిని కూడా కలిపి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం మగ్గితే కర్రీకి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే పన్నీరు కర్రీ గ్రేవీ మనకి ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. ఇది చపాతీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి బాగుంటుంది. అంతే.